నా గురువు దక్షిణామూర్తి, నా గురువు శివరామ దీక్షితుడు, నా గురువు అనుభవానంద స్వాములు, నా గురువు నిత్య ప్రబోధానంద స్వాములు. ఎందుకు అంటున్నారంటే ఆ మాట, తన గురువుని ఎవరైతే అలా దర్శిస్తారో అప్పుడు మాత్రమే ఆ శిష్యునికి అది కుదురుతుంది. నీవు ఎంతసేపు శివరామ దీక్షితుని యొక్క బృహద్వాసిస గ్రంథమో లేకపోతే పండిత శివానందుల యొక్క శిఖామణి శిరోమణివి కాదు, అచలాచార్యుని లక్ష్మి గారికి ఎవరు శివరామ దీక్షితులు, చీకూరు భాస్కరయ్య అచలాచార్య స్వాముల వారు, అనుభవాన స్వాముల వారు నాకు దక్షిణామూర్తి. ఆ భావంతో నీ గురువు వాక్యాన్ని నువ్వు దృఢం చేసుకుని తరువాత దానిలో తులనాత్మకంగా విశ్లేషణ చెయ్యి. నువ్వు సక్రమంగా ఉన్నావా లేదా అనే విషయాన్ని అక్కడ దృఢం చేసుకో. అంతేగాని ఎంతసేపు గ్రంథాల్లో ఉండేటువంటి వాక్యాన్ని ఒకదప్పుడు